శ్రోతలకు నమస్కారం. నేను మీ శ్రీ. ఈరోజు మరో నవల మొదలు పెడుతున్నాం. కొమ్మునపల్లి గణపతిరావు రచించిన ప్రణయ ప్రబంధం. ఇక నవల్లోకి వెళ్దాం. సో డియర్ ఫ్రెండ్స్, చివరిగా నేను చెప్పేది ఏమిటంటే, ఈ రాష్ట్రంలో ఎన్నో యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూల్స్, అంతేగాక మేధావులు పుష్కలంగా ఉన్న రాష్ట్ర స్థాయి ఐక్యూ టెస్ట్లో వరుసగా 3వసారి ఫస్ట్ ప్లేస్ సంపాదించిన కుమారి ప్రబంధ మన యూనివర్సిటీకే గర్వకారణం. అంతేకాదు, కేవలం 2 సార్లు మాత్రమే నోబెల్ ప్రైజ్ అందుకున్న మేడం క్యూరీ కన్నా మేధావిగా మనం అంగీకరించాలని తెలియజేస్తూ, ఆమె జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇంకా ఖ్యాతి గడించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఉపన్యాసంలో అంతవరకు మాట్లాడిన సుధీర్ గ్లాస్లో మిగిలిన లిక్కర్ని గడగడా తాగేసి సమీపంలోని బేర ట్రేలోని మరో గ్లాస్ అందుకున్నాడు. కరతాళ ధ్వనులతో ఆ భవంతి ప్రతిధ్వనించింది. తనను అభినందిస్తూ చుట్టుముట్టిన యువకులకేసి గర్వంగా చూస్తూ రాయంచలా నడుస్తోంది కుమారి ప్రబంధ. నిజానికి అది సన్మాన సభ కాదు. రాత్రి 8 గంటల సమయంలో విశాఖపట్నంలోని అఫీషియల్ కాలనీ బంగళాలో ప్రబంధ అన్నయ్య శౌరి ఏర్పాటు చేసిన ఓ గెట్ టుగెదర్. ప్రస్తుతం రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి వాసుదేవరావు కూతురైన ప్రబంధ ఆంధ్ర యూనివర్సిటీ సోషియాలజీ విద్యార్థిని. నిజానికి ప్రబంధ ఇలాంటి సోషల్ గెట్ టుగెదర్స్ అంటే గిట్టవు. కానీ పొలిటికల్ సైన్స్లో పీజీ చేస్తున్న శౌరి తమ అంతస్తును ప్రదర్శించాలని అప్పుడప్పుడు ఏర్పాటు చేసే ఫంక్షన్స్లో ఇలా అందరినీ కలుస్తూ ఉంటుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురున్న ఆలోచనతో రాజసంగ బ్రతికే ఆమెకు స్నేహితులంటూ లేరు. అయినా తన స్నేహం కోసం వెంపర్లాడే జనాన్ని చూస్తూ చాలా ముచ్చట పడుతుంది. భాగ్యనగరంలో తండ్రితో పాటు ఉండకుండా వైజాగ్లో అన్నయ్యతో ఇదే బంగ్లాలో ఉండటంలో ప్రత్యేకించి కారణం లేదు. కానీ ఈ రాష్ట్రంలో తమకంటే అందరూ అల్పులే అయినప్పుడు తను ఎక్కడ ఉంటేనేం అని కూడా ఆలోచిస్తూ ఉంటుంది. తన స్థాయికి తగ్గట్టు తన అందం కూడా చాలా అరుదైంది అన్నది ఆమెకున్న మరో బలమైన నమ్మకం. అలాంటి స్వాతిశయం శౌరికి ఉంది. కానీ దాన్ని మరో పద్ధతిలో ప్రదర్శిస్తుంటాడు తను. ఇప్పటి రాజకీయాల్లో అడుగు పెట్టడానికి విద్యాలయాలే మంచి సోపానాలుగా భావించడంతో కాలక్షేపంగా చదువుతున్న ఫైనల్ ఇయర్ విద్యార్థి అయిన శౌరి ఇప్పటికీ 2 సార్లు యూనియన్ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడమే గాక తన రాజసాన్ని అడపాదడపా అలాంటి ఫంక్షన్స్ ఏర్పాటు చేయడం ద్వారా నలుగురు ముందు ప్రదర్శిస్తుంటాడు. ఏం చేయాలో తెలియనంత డబ్బు, ఏదోలా పబ్లిసిటీ కోరుకునే మనస్తత్వం, ఇవి రెండు ఈరోజు చెల్లి ఘన విజయాన్ని పండగలా చేసుకోవాలన్న తలంపుకి కారణం కావడంతో తనకు ఆత్మీయులైన విద్యార్థులను ఆహ్వానించి కాక్టైల్ పార్టీ ఏర్పాటు చేశాడు. దూరంగా సముద్రపు హోరు, బంగళా ఆవరణలో నియాన్ లైట్ల కాంతి, ప్రబంధ అందంతో పాటు ఆమె మేధని ప్రస్తుతిస్తున్న స్టూడెంట్స్, అమ్మాయిలంతా ఆమెతో ఉత్సాహంగా కబుర్లు చెబుతుంటే కొందరు విద్యార్థులు అలవాటుగా బాటిల్స్ ఖాళీ చేస్తున్నారు. కేకలు, నవ్వులు, కేరింతలతో వాతావరణం వేడెక్కిపోతోంది. అవసరానికి మించిన అతిశయోక్తులతో ఇందాక ఉపన్యసించిన శౌరి మిత్రుడు సుధీర్ ప్రబంధని మరింత ఆకట్టుకోవాలనుకున్నాడేమో. నెమ్మదిగా అమ్మాయిల ముందుకొచ్చి ప్రబంధను చూస్తున్నాడు. క్షమించాలి, మీకున్న టాలెంట్ గురించి ఇంకా వివరంగా చెప్పాలనుకుంటూ కొంతే చెప్పగలిగాను. నిజానికి మేడం క్యూరీతో పోల్చడం కూడా మీ స్థాయికి తగ్గది కాదేమో. అయినా మీ మేధస్సును సరిగ్గా అంచనా వేయలేని నిస్సహాయతో లేక గగుర్పాటో మేడం క్యూరీ స్థాయికి దిగజారిపోయాను. ఇట్స్ ఆల్ రైట్. ఈ చర్చ అక్కడ ఓ మూల తాగుతున్న ఓ వ్యక్తిని చురుక్కుమనిపించింది. క్యూరీ కన్నా మీరు బ్యూటిఫుల్గా ఉంటారని తెలుసు. ఆ మాట చెబితే మీరు హర్ట్ అవుతారేమో అని సంశయంగా దాటేశాను. సుధీర్ మరో అస్త్రాన్ని సంధించాడు. నన్ను క్షమించాలి. రాగరంజితమైన మొహంతో ఇట్స్ ఓకే అంది ప్రబంధ మరింత గర్వంగా. 3వ పెగ్గు తాగి మూల నిలబడ్డ వ్యక్తి ఇప్పుడు ముందుకొచ్చాడు తూలుకుంటూ. వాగటానికి సరిహద్దులేమిటి సుధీర్, చెప్పేయాల్సింది. సుధీర్కి ఓ చురుకంటించిన ఆ వ్యక్తి ప్రబంధను చూస్తూ అన్నాడు. పేరు సూది, ఫిజిక్స్లో పీజీ చేస్తున్నాను, మీ అన్నయ్య స్నేహితుడిని. సో వాట్ అంది ప్రబంధ పెడసరంగా. ట్రాన్స్లోకి జార్చే ఓ అద్భుతమైన సన్నివేశంలో అతడు జోక్యం చేసుకోవడం ఆమెకు నచ్చలేదు. సూరి మృదువుగా నవ్వాడు. వాస్తవాన్ని అభినందించడాన్ని అడ్మిరేషన్ అంటారు. అతిశయోక్తులతో బుజ్జగించడాన్ని ఫ్లాటరింగ్ అంటారు. లేదు సూరి, కంగారు పడ్డాడు సుధీర్. నేను వాస్తవాన్ని అభినందించాను తప్ప ఫ్లాటరింగ్ చేయలేదు. హిపోక్రసీ. సూరి పెదాలు తడబడుతున్నాయి. కాదనుకు సుధీర్, శౌరిని కాకాపడుతూ బ్రతకడం అలవాటైన నువ్వు ఇప్పుడు ఇంప్రెస్ చేయాలనుకుంటున్నది ప్రబంధని కాదు, ఓ ముఖ్యమంత్రి కూతుర్ని. అదృశ్యమైపోయాడు సుధీర్. ప్రబంధ సమీపంలో నిలబడ్డ యూనివర్సిటీ విద్యార్థులంతా అవాక్కై చూస్తున్నారు. ప్రబంధన్ కాదు, సూరిని. సహజంగా మాటకారైన సూరి ఎంత పొగరున్న వ్యక్తో వాళ్ళకి తెలుసు. తరచుగా తాగడం, ఇష్టం లేని సన్నివేశాల్లో తలదూర్చి ఎదుటివాళ్లతో కయ్యానికి దిగడం అతని హాబీ. అలా అని అతడి ఆర్గ్యుమెంట్లో నిజాయితీ లోపించిందని కాదు. అసలు లాజిక్ను దాటి మాట్లాడడు. కాకపోతే తన పాయింట్ను ఒప్పించాలనే మొండితనం ఎక్కువ. ఎంత మొండివాడు అంటే దేనికి వెరవని వ్యక్తి.
ఇష్టం లేకపోయినా అతన్ని సౌరి స్నేహితుడిగా అంగీకరించడానికి కారణం కూడా అదే. ఖచ్చితంగా నలుగురిలోనూ నిలదీయగల సూరిని తన కూటంలోనే ఉంచుకోవడం సౌరి రాజకీయ పరిజ్ఞానంలో ఓ భాగం. ఆగండి మిస్ ప్రబంధ. వెళ్ళబోయిన ప్రబంధ వెనక్కి తిరిగి చూసింది. మాట్లాడుతుండగా వెళ్ళడం సభ్యత కాదు. నాకు మీరు సభ్యత నేర్పాల్సిన అగత్యం లేదు. అది నేర్పితే రావటానికి జనరల్ నాలెడ్జ్ కాదు, జీన్స్లో ఉండాలి. క్షణం ఆగాడు. జీన్స్ అంటే మీరిప్పుడు వేసుకున్న జీన్స్ కాదు, జన్యు కణాలలో అని నా భావం. మిస్టర్ సూరి. ప్రబంధ పిడికిళ్ళు బిగుసుకున్నాయి. కంట్రోల్ యువర్ టంగ్. ప్రసన్నంగా చూశాడు సూరి. మేడం క్యూరీ కన్నా మీరు గొప్ప వ్యక్తి అనిపించుకోవాలి అంటే మీకు క్యూరీ గురించి చాలా తెలియాలి. ఆవిడ చాలా సరళ స్వభావం కల స్త్రీ. మిస్ ప్రబంధ ఎంత సున్నితమైన మనస్తత్వం కలది అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో గాయపడ్డ మనుషుల్ని చూసి జాలిపడింది. ఒక శాస్త్రజ్ఞురాలిగానే కాక మనిషిగా మానవతావాదంతో వారికి చాలా సాయపడింది. బహుశా ఈ విషయం మీరు చదివిన జీకే బుక్స్లో ఉన్నట్టు లేదు. అదిగో అలా ఉడుక్కోకూడదు. ప్రబంధలో అహంకారపు తెర తొలగింది. ఇక్కడే క్యూరీ గురించి మీకన్నా నాకే ఎక్కువ తెలుసు. తెలిస్తే మృదువుగానే అన్నాడు. ఆఫ్టర్ ఆల్ ఓ జీకే టెస్ట్లో గెలుపు సాధించిన మీరు నోబెల్ బహుమతి సాధించినంత మత్తుతో ఇలా ప్రవర్తించేవారు కాదు. ఎస్ మిస్ ప్రబంధ. స్టేట్ పబ్లిక్ లైబ్రరీ అసోసియేషన్ కండక్ట్ చేసిన జీకే టెస్ట్ ఏ మనిషి మీదకి గీటురాయి కాదు. యూసీ మిస్టర్ సూరి. ప్రబంధ స్వాతిశయం గురించి సూరి కూడా తక్కువగా అంచనా వేశాడు. పోలాండ్ రాజధాని వార్సాలో పుట్టిన క్యూరీ నాలాగే తన 16వ ఏట హై స్కూల్ ఎగ్జామినేషన్ పూర్తి చేసింది. చాలామంది పూర్తి చేస్తారు, కానీ ఆమె ఆ ఎగ్జామ్లో గోల్డ్ మెడల్ సాధించింది. ప్రబంధ వినే స్థితిలో లేదు. వార్సా యూనివర్సిటీలో ఆ రోజుల్లో అమ్మాయిలకి అడ్మిషన్ దొరకపోవడంతో ప్యారిస్ సేకాన్ యూనివర్సిటీలో బీఎస్సీ చేసి గోల్డ్ మెడల్ సాధించింది. ఇప్పుడు మీరు పీజీలో అలాంటి గోల్డ్ మెడల్ సాధిస్తానంటారు. ఎస్, సాధించి తీరుతాను. అసాధ్యం కాదు, ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి కూతురు కాబట్టి. అంటే రోషంతో ఆమె రొప్పుతుంది. నా ఐక్యూ టెస్ట్ విజయం కూడా అలాగే సాధించారు అనను, కానీ అలా సాధించడం కష్టం కాదు అంటున్నాను. బుల్షిట్. ప్రబంధలో ఉక్రోషం తారాస్థాయిని చేరుకుంది. ఐసే ఇట్స్ ఎ బుల్షిట్. 6 నిమిషం పాటు రెప్పలార్చకుండా చూస్తూ ఉండిపోయాడు సూరి. మారాం చేస్తున్న పసిపిల్లలా అనిపించింది తప్ప అతనికి కోపం రావడం లేదు. మిస్ ప్రబంధ, మేధను అభినందించడానికి నాకు అభ్యంతరం లేదు, కానీ ఎదగాల్సిన మీలాంటి వ్యక్తి ఎదుటి వాళ్ళ స్టేట్మెంట్స్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. మేధ అంటే అది. మీకు కాకా పట్టాలని మిమ్మల్ని మేడం క్యూరీతో పోలిస్తే మీలో నాలాంటి వాడు చూడాలనుకునేది అణకువ తప్ప అహంకారం కాదు. మధ్యలో మీకేమిటి దుగ్ధ? క్యూరీ ఎందులో నాకన్నా గొప్పది? చాలా రాంగ్ ట్రాక్లో ఆలోచిస్తున్నారు ప్రబంధ. చేతిలోని గ్లాస్ని ఖాళీ చేసి పక్కన పెట్టాడు. యూసీ మిస్ ప్రబంధ, మోడర్న్ ఫిజిక్స్ పురోభివృద్ధికి కారణమైన వ్యక్తి మాత్రమే కాదు మేడం క్యూరీ. భర్త పీరే క్యూరీతో పాటు దశాబ్దాల తరబడి సైన్స్లో కృషి చేసిన స్త్రీ ఆమె. తన ఆలోచనాసరల్ని తన కూతురు ఐరన్ క్యూరీలో సైతం నింపి అటు అల్లుడు ఫ్రెడరిక్ కూడా శాస్త్రజ్ఞుడుగా నోబెల్ బహుమతుల్ని సాధించేట్టు ప్రోత్సహించిన వ్యక్తి ఆమె. 2 తరాల కృషితో 5 నోబెల్ బహుమతుల్ని సాధించిన ఒకే ఒక్క కుటుంబంగా ప్రశస్తి పొందటానికి కారణమైన క్యూరీతో మీకు పోలికెక్కడ? ఏ వ్యక్తి పురోగతినైనా నేను అంచనా వేయగల సమర్థుడిని అనడం లేదు. అలా అంచనా వేయగల శక్తి నాకు లేదు. కానీ అనన్య సామాన్యమైన కృషి దీక్షలకి ప్రతిరూపమై ఇప్పటి శాస్త్ర పురోభివృద్ధికి మూలమైన రేడియం ఉత్పత్తికి కారణమైన క్యూరీని తక్కువగా అంచనా వేయటం న్యాయం కాదంటున్నాను. నిరంతర తపస్సులో తన లక్ష్యాన్ని కొనసాగించి రేడియో యాక్టివిటీ పరిశోధనలో ఎన్నో వివరాలను సేకరించి చివరికి అణుధార్మికతకు గురై బ్లడ్ క్యాన్సర్తో ప్రాణాలు కోల్పోయిన మేడం క్యూరీ త్యాగనిరతిని మీ అహంతో స్టాప్ ఇట్ అరిచింది ప్రబంధ. హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. నాతో పోటీ పడగలవా? ఉద్విగ్నంగా నిలదీసింది. నువ్వే కాదు, ఈ రాష్ట్రంలో నీలాంటి వాళ్ళెవరైనా నాతో పోటీగా నిలబడగలరా? చెప్పు. ప్రబంధ ఎక్కడో మూల స్నేహితులతో నిలబడి శౌరి మధ్యలోకి వచ్చాడు. వాట్స్ దిస్? ఇట్స్ ఛాలెంజ్. సవాల్ విసురుతున్నట్టు చేతిని పైకెత్తింది. మాట్లాడవేం? ప్రబంధ. చెల్లెలు మొండితనం తెలిసిన శౌరి వారించాలన్న ప్రయత్నం ఫలించడం లేదు. కూల్ డౌన్. అతని జోక్యాన్ని హర్షించలేకపోయింది ప్రబంధ. అన్నయ్య, వెనక్కి తగ్గాల్సింది నేను కాదు. ఇంతసేపు నా ఉనికిని ప్రశ్నించిన నీ ఫ్రెండ్ మిస్టర్ సూరి. చేయి ఉంటే ముందు నిలబడమను, లేదు అంటే ఫ్రీగా వచ్చింది ఇంతసేపు తాగిన నీ ఫ్రెండ్ని ఇక్కడి నుంచి కదలమను. చురుక్కుమంది తొలిసారిగా. అయినా నిభాయించుకున్నాడు సూరి. సౌరి, నీ చెల్లెలు మానసికంగా మెచ్యూరిటీ రాని అమ్మాయి అని అర్థమైంది. చేతకానితనం అంటే ఇదే. మరో అస్త్రాన్ని సంధించింది. ఎస్ మిస్టర్ సూరి, చావ ఉంటే ఛాలెంజ్కి సిద్ధంగా. నేను అంత సమర్థుడిని కాను, తలపంకిస్తున్నాడు సూరి. నువ్వే కాదు, ఈ రాష్ట్రంలో మరెవరూ నాకు పోటీ కాదు. మిస్ ప్రబంధ, నిన్ను నువ్వు ఎక్కువగా అంచనా వేసుకోకు. తను ఏకవచనంలోకి దిగాడు సూరి. కానీ అందరినీ తక్కువ అంచనా వేయకు. అసమర్థులు తమ నిస్సహాయతని ఇలాగే సమర్థించుకుంటారు. ప్రబంధ, గావు కేకలు పెట్టడం కాదు, నా ఛాలెంజ్కి జవాబు చెప్పు.
2 క్షణాల నిశ్శబ్దం తర్వాత అన్నాడు, పుస్తక పరిజ్ఞానం ఉన్న ప్రతివాడు ప్రపంచ జ్ఞానం కలవాడు అని నేను అనడం లేదు మిస్ ప్రబంధ. నువ్వు సరే అంటే నేను కాదు, నీకు పోటీగా నేను నా క్యాండిడేట్ని రంగంలోకి దింపుతాను. నేను సిద్ధంగా ఉన్నాను ఖండితంగా అంది. పందెంలో నువ్వు ఓడితే ఓడే ప్రసక్తి లేదు. నీ క్యాండిడేట్ ఓడితే నువ్వు దేనికి సిద్ధపడతావో అది చెప్పు. నువ్వే నిర్ణయించు. నీ జీవితాంతం నా కారు డ్రైవర్గా నా దగ్గర పడుండాలి. ప్రబంధ, శౌర్య చేయి పట్టుకున్నాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇప్పుడు నీ స్నేహితుడికి పిచ్చి పడుతున్నట్టుగా ఉంది అవహేళనగా అంది ప్రబంధ. నీ షరతుని నేను అంగీకరిస్తున్నాను. క్షణం ఆగాడు సూరి. ఒకవేళ నువ్వు ఓడితే ఆ సమస్య ఉండదనుకో. ఒకవేళ ఓడితే చెప్పు నువ్వే స్థిరంగా అందామె. శౌరి నుదుట స్వేదం పేరుకుంటోంది. విత్ డ్యూ అపాలజీస్ టు మై ఫ్రెండ్ శౌరి. కర్చీఫ్తో మొహం తుడుచుకున్నాడు సూరి. నువ్వు పోటీలో ఓడిన మరుక్షణం నువ్వు నా క్యాండిడేట్ని ఆ వేదిక పైనే చెప్పు సర్కాస్టిక్గా అంది ప్రబంధ. ఆ వేదిక పైనే ముద్దు పెట్టుకోవాలి. శౌరి ఆవేశంగా 2 అడుగులు ముందుకేయబోతుంటే అప్పుడు ప్రబంధ వారించింది. అప్సెట్ కావాల్సిన అగత్యం లేదన్నయ్య. అసలు అలాంటి స్థితి అంటూ ఒకటి ఏర్పడితేగా రెచ్చగొడుతున్నట్టుగా అంది. ఇట్స్ నైస్ టు హ్యావ్ ఏ కార్ డ్రైవర్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మిస్ ప్రబంధ ఉద్విగ్నతని కప్పిపుచ్చుకుంటూ అన్నాడు సూరి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఛాలెంజ్ని వెనక్కి తీసుకో. నా కోసం కాదు, మీ పార్టీలో మీ ఇంటి ఉప్పు తిన్నాను. మీ అన్నయ్య ఫ్రీగా ఇచ్చిన మందు తాగాను. ఆ కృతజ్ఞతతో అడుగుతున్నాను. డ్రైవర్గా నీ భవిష్యత్తును ఊహించుకోలేకపోతున్నావు అనుకుంటా. ప్రబంధ, అది కేక కాదు, గాయపరుస్తున్న హాన్ని అదుపు చేసుకునే ప్రయత్నం. శ్వాస గొంతును నిలిమేస్తున్న ఆరాటం, నమ్మకాలు, మాత్రా ఛందస్సులు, జీవితంపై చేసిన గాయాలతో తాగుడుకు అలవాటు పడి అలా జీవించడాన్ని వ్యాకరణంలా భావిస్తున్న సూరి తొలిసారి మళ్ళీ చాలా రోజుల తర్వాత గాయపడ్డాడు. నిష దిగిపోయింది. ఇద్దరి మధ్య ఎదురైన అవమానం స్వాభిమానాన్ని దారుణంగా దెబ్బతీస్తోంది. ఉక్రోషం సప్తజిఫ్ఫలుగా చీలిపోతూ వాస్తవాన్ని చాలా స్వప్నంగా మార్చుతుంటే మగతగా అన్నాడు, మై డియర్ యంగ్ గర్ల్, ఇట్స్ ఫైన్ థింగ్ టు రైజ్ అబౌట్ ప్రైడ్, బట్ యు మస్ట్ హ్యావ్ ప్రైడ్ ఇన్ ఆర్డర్ టు డూ సో. ఐ హ్యావ్ నథింగ్ టు డిక్లేర్ ఎక్సెప్ట్ మై జీనియస్. ప్రబంధ గొంతులో ఒక మగాడిని నేలమట్టం చేయగలుగుతున్న సంతృప్తి. వెళ్ళి నిన్నిప్పుడు కాపాడగలిగే ఆ శక్తి కోసం దేవులాట ప్రారంభించు. దేవులాడాల్సిన పని లేదు, సిద్ధంగా ఉన్నాడు. ఓ ఐ సీ. ప్రబంధ అవహేళనంగా చూసింది. నేను సిద్ధం. ఎప్పుడు కావాలి అంటే ఈ క్షణంలో. వీళ్ళ సమక్షంలోనా? ఈ సన్నివేశాన్ని వినోదంగా చూస్తున్న వ్యక్తులను ఉద్దేశించి అన్నాడు. ఇక్కడున్నది మేధను అంచనా వేయగల మనుషులు కాదు, నీలాంటి వాళ్ళ అహానికి నీరు పోసే కుహన ఆదర్శవాదులు. స్టేట్మెంట్స్ ఆపే మిస్టర్ సూరి. ఇప్పుడు శౌరి జోక్యం చేసుకున్నాడు. పోటీ ఎప్పుడు ఎక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్నావో చెప్పు. చెల్లి స్వాతిశయానికి బాసటగా నిలబడ్డ శౌరిని 2 క్షణాల పాటు ఏకాగ్రతగా చూశాడు సూరి. రేపు సాయంకాలం యూనివర్సిటీ ఓపెన్ థియేటర్లో అనుభవజ్ఞులైన 5 ప్రొఫెసర్ ముందు టెస్ట్ కండక్ట్ చేద్దాం. ఓకే? వెల్, నా చెల్లి తరపున నేను హామీ ఇస్తున్నాను. డన్. అంగీకారంలో బొటనవేలిని పైకెత్తి చూపించాడు సూరి. కురుక్షేత్ర సంగ్రామానికి మూలం జూదమైతే ఇక్కడ మరో సమరానికి అంకురార్పణ జరిగింది. అణువంత ఆలోచనల విచ్ఛేదనమే ఎన్నో మారణహోమాలకు కారణమైతే ఇక్కడ ఓ బడబాగ్నికి నిప్పు రగిలింది. రక్తంతో తడిసిన చాలా చరిత్ర పుటలకి ప్రారంభం చిన్న మాట పట్టింపు అన్న సత్యమే నిజమైతే ఇదిగో ఇక్కడ తొందరపాటుగా ఒక మాట సవాలుగా మారింది. యజ్ఞానికి రంగం సిద్ధమైంది. సుమారు 100 మంది విద్యార్థులు టెన్షన్గా చూస్తున్న సమయంలో సూరి బయటకు నడవబోతుంటే అడ్డంగా వచ్చాడు శౌరి. కీస్ కావాలా అన్నాడు కారు తాళాలు గాలిలో వేళ్లాడదీస్తూ. మరేం లేదు, ఈలోగా నువ్వు డ్రైవింగ్ నేర్చుకోవచ్చుగా. నా సంగతి అటుంచి మంచి లిప్స్టిక్ సంపాదించి మీ చెల్లికి ప్రజెంట్ చేయి. దేనికి? నీ కీస్ అవసరం లేకుండా, మా వాడికి మీ చెల్లివిబోయే కిస్కి ఇబ్బంది లేకుండా. ఎవడ్రా మీ వాడు? గోల్డ్ మెడలిస్ట్, ప్రస్తుతం ఇంజనీరింగ్ స్టూడెంట్. వెంటనే గుర్తుకు రాలేదు శౌరికి. గోల్డ్ మెడలిస్ట్ అయితే మాత్రం పుస్తక పరిజ్ఞానం లేదు, ప్రపంచ జ్ఞానం లేదు. పేరు పుల్లారావా అన్నాడు శౌరి ఎగతాళిగా. కాదు, ఆదిత్య. ఒరే అది ఏమిటా పాడినిద్ర? చెప్పేది వినకుండా ఒడిలో తలపట్టుకుని పడుకున్న మనవడిని కుదిపింది లక్ష్మమ్మ. లేదు నానమ్మ, వింటున్నా. నానమ్మ వైపు చూశాడు ఆదిత్య. రాత్రి భోజనాలు అయ్యాక ఓ అరగంట సేపు బామ్మ ఒడిలో తలపెట్టుకుని రిలాక్స్ కావడం ఆదిత్యకి అలవాటైతే ఎప్పుడో చనిపోయిన భర్త స్వాతంత్ర సంగ్రామ విశేషాలు కథలుగా చెప్పడం లక్ష్మమ్మకు అలవాటు. అలా ఒకనాడు అల్లూరి సీతారామరాజును కలుసుకున్న మీ తాతయ్య అతనితో పాటు మన్యంలో 2 రోజులుండి అక్కడ పరిస్థితికి పులకించిపోయారట. ఇంటికి తిరిగి వచ్చేద్దామన్న ఆలోచన చెరిగిపోవటానికి కారణం సీతారామరాజుతో జరిగిన పరిచయమే అనేవారు. ఎందుకు తిరిగి వచ్చేద్దామనుకున్నాడు తాతయ్య అడిగింది ఆదిత్య కాదు, అనిత, ఆదిత్య చెల్లెలు. సెయింట్ జోసెఫ్ కాలేజ్లో బీఎస్సీ చదువుతున్న అనితకి తాతయ్య అంటే మహా ఆరాధన. ఎందుకు తిరిగి వచ్చేద్దామనుకున్నారు అంటే ఏం చెప్పను.
తరచూ నేను గుర్తుకొచ్చేదాన్నట. మరి సీతారామరాజును కలుసుకున్నాక మనసెందుకు మార్చుకున్నాడట అని ఉత్కంఠగా అడిగింది. తన వాళ్ళందరినీ వదిలి అడవిలో కందమూలాలు తింటూ బ్రతికే ఆ మహానుభావుడి త్యాగనిరతికి చలించి ఆయాసంతో చెప్పలేకపోయింది. అయినా చర్చని తుంచేయలేదు. ఆదిత్య నాన్నమ్మని రెప్పలార్పకుండా చూస్తున్నాడు. ఆమె ముఖంలో జీవకళ నశించిపోతోంది. ఉత్సాహాన్ని అభినయిస్తోందో లేక అది వయసుకు సహజమైన నిస్త్రాణతో అతను అంచనా వేయలేకపోతున్నాడు. ఎన్నో దశాబ్దాల పోరాటం అది. పుట్టిన బిడ్డల ఆసరాతో బ్రతకాల్సిన వయసులో ఇంకా తమను బ్రతికించాలని ఆరాటపడుతోంది. ఈ ప్రపంచంలో అందరూ పోగా లక్ష్మమ్మకు మిగిలింది ఆదిత్య అనితలే. బహుశా తన అలసటని కష్టాన్ని మర్చిపోవటానికి ఎప్పుడో దశాబ్దాల క్రితం మనసులో పదిలంగా ఉంచుకున్న కథల్ని పనిగట్టుకొని చెబుతూ పరవశించిపోతుంది. ఆదిత్య తరచి చూడటం బొత్తిగా నచ్చలేదేమో. చూపులు చాలు గాని అసలు సంగతి వినరా బడుద్దాయ్. మీ తాతయ్య నన్ను విడిచి స్వతంత్ర పోరాటానికి వెళ్ళినా నేను చేసే పచ్చడిని మాత్రం మర్చిపోలేకపోయారు. నవ్వకు. ఆ విద్య ఇంతకాలంగా నీ చెల్లిని బ్రతికిస్తున్నది. అందులోనూ మీ తాతయ్యకి ఉసిరికాయ పచ్చడంటే మరీ ప్రాణం. అందుకే 2-3 నెలలకోసారి హఠాత్తుగా ప్రత్యక్షమై సీసాడు పచ్చడి తీసుకుపోయేవారు. జిఫచాపల్యం మీ తాతయ్య మాత్రమే కాదురోయ్, పటేల్ గారికి నా పచ్చడంటే పరమప్రీతి అంటూ తెగమెచ్చుకునేవారనుకో. నిస్సత్తువుగా క్షణం ఆగింది. ఇక చాలు నానమ్మ అంటే నానమ్మ ఎంత కోపగించుకునేది ఆదిత్యకు తెలుసు. అందుకే రొప్పుతున్న ఆమె వాక్ ప్రవాహాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోయాడు. 7 దశాబ్దాల నిరంతర కృషితో తన కళ్ల ముందే ఒక తరం అంతరించిపోగా మరో తరానికి వెలుగునందించాలని కొడిగట్టిన దీపం ఇంకా పడుతున్న ఆరాటమది. అస్థిపంజరంగా మారి కూడా ఇంకా మిగిలిన శక్తిని ఆస్తిగా మార్చి ఆసరా ఇవ్వాలనే ఉబలాటం. నాన్నమ్మకి ఏమవుతుంది? భయం చుట్టుముడుతుంటే ఓ పసికందుని పొదివి పట్టుకున్నట్టు ఆమెని దగ్గరకు తీసుకున్నాడు. ఆమెకి ఇంకా మాట్లాడాలనే ఉంది. అయినా బలవంతంగా లోపలికి నడిపించాడు. ఇక పడుకోవే. గదిలో ఓ మూల సీసాలో నిండా పచ్చళ్ళు, పెచ్చులూడిన గోడల నడుమ దండెంపై నాన్నమ్మ ఆరేసిన అనిత ఓణీలు, దశాబ్దం వయసున్న నవారు మంచం. నాన్నమ్మ మంచం మీద దగ్గరగా కూర్చుంటూ అడిగాడు. ఈ మధ్య నీకు ఒంట్లో బాగోటం లేదా? నాకేంరా, ఉక్కు శరీరం నీరసంగా నవ్వింది. అది నిజం కాదని ఆదిత్యకు తెలుసు. కానీ నిజం కాకపోయినా ఏం చేయాలో మాత్రం తెలియదు. మరో 6 నెలల్లో నా ఇంజనీరింగ్ పూర్తయిపోతుందే ఆమె తలనిరుమురుతూ అన్నాడు. ఆ తర్వాత ఇక నువ్వు శ్రమపడాల్సిన అగత్యం లేదు. ఆ మాత్రం ఆప్యాయతకి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. శ్రమ లేదు, చట్టుబండలు లేదు. కానీ నువ్వు బుద్ధిగా చదువుకోరోయ్. బడలికగా కళ్ళు మూసుకున్న ఆ వృద్ధురాల్ని చూస్తుంటే గుండె ద్రవించిపోతోంది. 2 నిమిషాల నిశ్శబ్దంలో కళ్ళలో నీళ్లను సుడులు తిప్పుతుంటే నెమ్మదిగా పైకి లేచాడు. కృతజ్ఞత కాదు, ఆరాధనను సైతం వ్యక్తం చేయడానికి చాలని వయస్సు కావడం వలనేమో సన్నని ప్రకంపనతో బయటకు నడిచాడు. మళ్ళీ తాగొచ్చావుగా సూరి? ద్వారం తెరిచిన అనిత సూరిని నిలదీసింది. తలవంచుకున్నాడు సూరి. మామూలుగా అయితే ఫకాలు నవ్వి ఓ జోక్ చెప్పి ప్రసక్తిని మళ్లించే సూరి ఇప్పుడు అలాంటి ప్రయత్నం చేయడం లేదు. మాట్లాడన్నయ్యా. ఆదిత్యకు ఉన్న ఒకే ఒక ఆత్మీయుడిగా సూరి గురించి తెలిసిన అనిత అతన్ని పెద్దన్నయ్యలా నిలదీస్తుంది. తాగిన ప్రతిసారి పెద్దరికంతో ప్రశ్నిస్తుంది. వెళ్ళిపోవాలి, వాడినోసారి పిలవమ్మా. క్రీనీడలోంచి ముందుకొచ్చిన ఆదిత్య తూలిపడబోతున్న సూరికి ఆసరా ఇచ్చాడు. ఇలా కూర్చో. వెళ్ళిపోవాలి. సూరిలో ఏదో మార్పు కనిపిస్తోంది. వెళ్దూగాన్లే. నేను తల మరేటో తిప్పుకున్నాడు సూరి. నేను తీరుబాటుగా మాట్లాడడానికి రాలేదు. చెప్పు. క్షణం నిశ్శబ్దం. మాట్లాడవేంరా? బలవంతాన తన వైపు తిప్పుకున్న ఆదిత్య సూరి కళ్ళలో నీళ్లను చూసి ఉలిక్కిపడ్డాడు. ఏమైంది? చాలా ఉక్రోషంగా ఉంది సూరికి. నువ్వు నాకు సాయం చేయాలి. నీకు సాధ్యమయ్యేదే. అదేమిటో చెప్పు. నువ్వు సరేనని మాటివ్వాలి. సూరి చేతినందుకున్నాడు ఆదిత్య. అది అభయం కాదు, దేవుడి సన్నిధిలో చేసే ప్రమాణంలా ఉంది. అన్నలా ఎన్నోసార్లు ఆర్థికంగా సైతం ఆదుకున్న సూరితో అన్నాడు. నేను నీకు సాయం చేయగల స్థితిలో ఉన్నాను అంటే అది నిజంగా అదృష్టమే. చెప్పు. హఠాత్తుగా అక్కడ గాలి గడ్డకట్టుకుపోయింది. ఆదిత్య తనను తాను నిభాయించుకోవడానికి సూరి చాలా శ్రమ పడుతున్నాడు. జీవితంలో నేను ఓడింది ఒక్కసారి, అంతే. ఆ ఓటమిని జీర్ణించుకోలేక తాగుబోతున్నయ్యాను. మరోసారి ఓడి నిలబడగలిగే శక్తి నాకు లేదు. సూరి ఏ విషయంలో ఇంతగా మదన పడుతున్నది అర్థం కావడం లేదు. ఆ క్షణంలో ఆదిత్యకి బోధపడిందొక్కటే. ఎప్పుడూ తనతో జోవియల్గా మాత్రమే ఉండే సూరి ఇలా మాట్లాడుతున్నాడు అంటే ఎక్కడో దారుణంగా గాయపడ్డాడు. అసలు విషయం ఏమిటో చెప్పు. శౌరి నీకు తెలుసు కదూ? తలపంకించాడు ఆదిత్య. అతని చెల్లెలు ప్రబంధ మన యూనివర్సిటీ స్టూడెంట్. ఒక్క సూరితో తప్ప మరెవరితోనూ స్నేహంగా ఉండిన ఆదిత్యకి వెంటనే ప్రబంధ గుర్తుకు రాలేదు. అంటే అది అతని తప్పు కాదు. ఇంజనీరింగ్ స్టూడెంట్గా అతను ఆసక్తిని ప్రదర్శించేది చదువు మీద మాత్రమే. ఈరోజు సౌరి ఓ పార్టీ ఇచ్చాడు. క్లుప్తంగా జరిగింది చెప్పాడు సూరి. ఒక చిన్న మాట పట్టింపుతో ఛాలెంజ్ విసిరిన ప్రబంధని కాదు ఆదిత్య, ఆమె అహాన్ని ఓడించాలి. లేనినాడు జీవితాంతం నేను ఆమె దగ్గర కారు డ్రైవర్గా పనిచేయాలి. కేవలం వాక్యుద్ధంలా మొదలైన
అక్కడి చర్చలో సూరి ఓడినా ఆమె షరతుకి అంగీకరించి తీరాలని రూలేం లేదు. కానీ సూరి దానికి వెనుకాడడు. ఆ విషయం చాలామంది కన్నా ఆదిత్యకే ఎక్కువగా తెలుసు. ఉన్నత కుటుంబానికి చెందకపోయినా బ్రతకడానికి ఏ లోటు లేని కుటుంబంలో పుట్టిన సూర్య ఆత్మాభిమానం ఉన్నవాడు. అందుకే చాలాసార్లు కేవలం మాట పట్టింపుతో ప్రొఫెసర్లకు ఎదురు తిరిగి చదువుని మధ్యలో ఆపేయాలని ప్రయత్నించడం ఆదిత్యకు గుర్తే. శౌరిని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఆదిత్య నచ్చజెప్పబోయాడు. నీకు స్నేహితుడే కాబట్టి. ఆదిత్య ఉద్వేగంగా అన్నాడు సూరి. నేను అవహేళనను కొంత అంగీకరించగలను, కానీ నిస్సహాయతని అస్సలు అంగీకరించలేను. కానీ ఇబ్బందిగా కదిలాడు ఆదిత్య. నువ్వు ఆమెతో ఐక్యూ టెస్ట్కి సిద్ధపడటం నాకు ఇష్టం లేదు. ఓడిపోతాను కదూ? జవాబు చెప్పలేదు ఆదిత్య. నేను ఓడిపోవడం నీకు ఇష్టం లేదు నీ విషయం కదూ? ఎస్. అయితే నా ప్రతినిధిగా నువ్వు పోటీకి సిద్ధం కా. వాట్? ఉలిక్కిపడ్డాడు ఆదిత్య. నేనా? ఎస్ నువ్వే. అక్కడ నీ పేరు ముందే ప్రపోజ్ చేశాను ఆదిత్య. ఇప్పటికి అర్థమైంది ఆదిత్యకి వస్తూనే తన సహాయాన్ని కోరడంలో ఉద్దేశం. ఇప్పటికి తెలిసినా అంగీకరించలేకపోయాడు. వద్దు, నా మాట విను. మాట ఇవ్వడం జరిగింది. నేనైనా గెలవగలనని నమ్మకం లేదు. నాకుంది. సూరి ప్లీజ్. ఆదిత్య సూరిలో ఇప్పుడు ఉద్విగ్నత లేదు. యథాలాపంగా అన్నాడు. తెగిన తీగల్ని కొనవేళ్లకు చుట్టుకొని రుద్రవీణను శృతి చేసి నిన్ను విశ్వవిజేతగా నిలబెట్టాలని నేను కోరుకోవడం లేదు. సమస్యల సాలబంజికల్ని నీ పైకి మళ్లించి నువ్వు నిబ్బరంగా నిలబడగలిగే విక్రమాదిత్యుడివో కాదో తెలుసుకోవాలని నేను ఉబలాట పడ్డం లేదు ఆదిత్య. కేవలం నాకు మాత్రమే తెలిసిన నీ మేధతో నువ్వు గెలిచి నన్ను గెలిపించమంటున్నాను. నేను అంత సమర్థుడిని కాదు. అయినా అప్పుడు శిక్ష అనుభవించేది నేను, నువ్వు కాదు. అలాంటి శిక్షకి నువ్వు సిద్ధపడే కన్నా పందెం నుంచి పక్కకు జరగడం బెటర్. జరిగే ప్రసక్తి లేదు. కారు డ్రైవర్గా ఉండటానికి సిద్ధపడతాను. ఎందుకు ఈ మొండితనం? బాధగా అన్నాడు ఆదిత్య. నా మాట విను సూరి. ఈ ప్రపంచంలో నాకు మిగిలిన ఒకే ఒక్క ఆత్మీయుడిగా నిన్ను నేను తొలిసారి కోరింది ఇది మాత్రమే ఆదిత్య. కేవలం ఆ భావంతోనే నీ అనుమతి లేకుండా నీ పేరు నేను ప్రపోజ్ చేశాను. నీకోసం నేనెందుకు రొంపిలోకి దిగాలి అని నువ్వు అడిగితే జవాబు ఒక్కటే. నువ్వు నా ప్రాణ స్నేహితుడు కాదని ఒక్క మాటను. నిశ్శబ్దంగా నీకు దూరంగా వెళ్ళిపోతాను. ఆదిత్య నుదుట స్వేదం పేర్కొంటోంది. తాను ఒక ఏకాంత సౌందర్యాన్ని రచించుకునే స్వాప్నికుడు. ఎవరికీ తెలియని తన హృదయ ద్వారాన్ని తెరిచి బ్రతుకు పుటల్ని చదివే అవకాశం ఇచ్చి తానేమిటో చెప్పకుండానే తెలియచెప్పి ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఆత్మీయతను రుచి చూశాక సూర్యుని ఎలా దూరం చేసుకోగలడు? ఈ సమస్యని ఎలా పరిష్కరించాలి? ఆలోచనల నిలుటద్దం పైన పగులులా ఓ ప్రశ్నను రగిల్చి సూరి వెళ్ళిపోయాడప్పటికే. సాయంత్రం 5 గంటల వేళ. ఆంధ్ర యూనివర్సిటీ ఓపెన్ ఎయిర్ థియేటర్ స్టూడెంట్స్తో కిక్కిరిసిపోయింది. అప్పటికే సౌరి తన బృందంతో ముందు వరుసలో కూర్చుని ఒక అసాధారణమైన గెలుపు కోసం ఎదురుచూస్తున్నాడు. తన తాహతుకి తగ్గట్టు బుట్టలతో పూలదండలను తెప్పించిన శౌరి స్టూడెంట్ యూనియన్ లీడర్ హోదాలో అమ్మాయిలు ఎవరెవరు పూలదండలు వేయాలో ఆదేశించాడు ముందే. ఆర్ట్స్, సైన్స్ స్టూడెంట్స్ ఓ మూల ఆసక్తిగా కూర్చుంటే ఇంజనీరింగ్ విద్యార్థులంతా అక్కడ కనిపించిన ఆదిత్య కోసం ఎదురుచూస్తున్నారు. అది ఉత్కంఠ కూడా కాదు, ప్రొఫెషనల్ కోర్సుకు చెందిన విద్యార్థులలో సహజంగా ఉండే ఆధిక్య భావం. బాహటంగా చాలామంది ప్రబంధ విజయాన్నే కోరుకుంటున్నా అంతర్గతంగా ఆదిత్య గెలుపు కోసం ఎదురుచూస్తున్నారు. అలా అనుకోవటానికి కారణం ప్రబంధ పైన ద్వేషం కాదు, శౌరికున్న అహం పట్ల అయిష్టత. అంతకు మించి ఆదిత్య వ్యక్తిత్వం. ఆదిత్యకు తెలిసిన చాలామంది అతన్ని ఐడియల్ స్టూడెంట్గా భావిస్తుంటారు. మెకానికల్ ఇంజనీరింగ్లో ర్యాంక్ స్టూడెంట్గానే తప్ప మరే యాక్టివిటీలోనూ అంతదాకా అతన్నెవ్వరూ చూడలేదు. పలకరిస్తే ముభావంగా మాట్లాడడం, అది అవసరమైనంత మేరకే మాట్లాడి క్లాస్ రూమ్లోనో లైబ్రరీలోనో ఎక్కువగా గడపడమే తెలిసిన విద్యార్థులు ఆదిత్య ఇక్కడ ఇలాంటి టెస్ట్లో పార్టిసిపేట్ చేయటాన్ని ఊహించలేకపోతున్నారు. అయినా ఆదిత్య ఎక్కడ? గ్రేస్ టైం మిగిలింది మరో 2 నిమిషాలు మాత్రమే. డయాస్ పైన కూర్చున్న 5 ప్రొఫెసర్స్ ఓ పక్కన టేబుల్ ముందున ప్రబంధని స్టూడెంట్స్ని కలయి చూస్తూ వై థింక్ ఇట్స్ టైమ్ టు డ్రాప్ అనుకున్నారు. ఆదిత్య రావడం తెలిసిపోయిందేమో. ఎక్కడో ద్వారం దగ్గరే అంతసేపు నిలబడ్డ సూర్య నెమ్మదిగా లోపలికి నడుచుకొచ్చాడు. రాత్రి ఎంతో టెన్షన్తో గడిపిన సూచనగా అతడి నేత్రాలు రక్తమోడినట్టు ఎరపెక్కి ఉన్నాయి. ఆదిత్య పైన కోపం రావడం లేదు. సహజంగా అంతర్ముఖుడిలా ఉండే ఆదిత్యని ఇలా గోదాలోకి రమ్మనడం, అది అతనితో మాట మాత్రం ముందే చెప్పకుండా వలయంలోకి నెట్టడం తప్పే అనిపించడంతో శౌరి కూర్చున్న దిక్కుకి నడిచాడు. అందరూ కాదు, శౌరి మిత్రబృందమంతా కేకలు, విజిల్స్తో పైకి లేచారు. మిగిలింది మరో నిమిషం. శౌరి పిడికిలు బిగించి ఉత్సాహంగా అన్నాడు. ప్రబంధ పోరాడకుండానే గెలిచింది. సూరిలో చలనం లేదు. ప్రబంధను ఎదుర్కోలేని నీ స్నేహితుడు ఎక్కడో దాక్కున్నట్టున్నాడు. ఇట్స్ నాట్ ఈజీ టు విన్ మిస్ ప్రబంధ. ఎక్స్పెక్ట్ ద డిఫీట్. కరతాళ ధ్వనులతో హోరెత్తిపోయింది. మిగిలింది 1/2 నిమిషం. ఒక స్టూడెంట్ని హింసించే మరో స్టూడెంట్కి కానీ, ఈవ్టీజింగ్ లాంటి చేష్టలు చేసే విద్యార్థులకు కానీ ఎదురు నిలిచి అరుదైన వ్యక్తిగా, మొండివాడిగా అందరి మనసుల్లోనూ అంతకాలం నిలిచిపోయిన సూరి ప్రత్యేకతకి సమాధి కట్టడానికి మిగిలింది మరో 25 క్షణాలు. సో డియర్ ఫ్రెండ్స్,
తన ఓటమిని సైతం అందరి ముందు సగర్వంగా అంగీకరించాలనే మొండితనం సూరి గొంతులో. ఒక ఓటమి లాంటి జీవితాన్ని గెలుపుగా అన్వయించుకుంటూ ఈ యూనివర్సిటీ క్యాంపస్లో ఎవరు చెప్పు ఇంత గర్వంగా మొండిగా బ్రతికిన మనిషి అనిపించుకుంటూ తిరిగిన సూరి ఓడిపోతున్నాడు. సో నిన్ను అందించబోయిన కార్ కీస్ని శౌరి ఇప్పుడు నా చేతికి ఇవ్వాల్సిందిగా సభాముఖంగా స్టాప్ ఇట్ గావుకేకలా వినిపించింది. వెనక్కి చూశారంతా. రొప్పుతున్నాడు ద్వారం దగ్గర నిలబడ్డ ఆదిత్య. పోరాటానికి సన్నద్ధం కాలేక ఎక్కడో ఏ మూలనో ఆగిపోయిన ఆదిత్య చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయమో లేక ఒక ప్రాణ స్నేహితుడి కోసం పోరాడి ఓడితేనేం అన్న భావమో ఏనాడు 10 మంది ముందుకి సాహసించి రాని ఆదిత్య ఇప్పుడు 100 మంది విద్యార్థుల ముందుకు నిలబడి ఉన్నాడు. సందిగ్ధత ఎండలో సొమ్మసిల్లిపోతున్న తెల్ల పావురంలా గుండె ట్రెంచెస్లో నొక్కిపెట్టిన ఉలిపిరిలాంటి ఊపిరిని పీల్చుకుంటూ డయాస్ని చేరుకున్నాడు. మేరునగ ధీరుడిలా కాదు, కార్యదీక్షా దక్షుడిలా అంతకన్నా కాదు, ఒక కర్తవ్యం కోసం దృఢంగా నిర్ణయించుకున్నట్టు సూరి చేతులు అందుకున్నాడు. నా నిశ్శబ్దంలోకి అలవోకగా అడుగుపెట్టి సందేహంలా బ్రతుకుతున్న నన్ను స్నేహమనే సందిట బంధించి అణుమాత్రమైన బాస్టగా నిలిచిన నా మిత్రుడా, ఫలితం ఏమవుతుందో తెలియని స్థితిలో నీ మాటకి కట్టుబడి మన స్నేహానికి చిన్న అర్థాన్ని నిర్వచించాలని ఇలా వచ్చాను. నన్ను ఆశీర్వదించు. సూరి కళ్ళు చెమర్చాయి చిరుగర్వంతో. అంతరాంతర రంగస్థలాన ఏకాకి నటుడిలా అంతసేపు నిలబడ్డ సూరి శౌరిని చూస్తూ పోరాటానికి తన సంసిద్ధతని వ్యక్తం చేశాడు. నో అంటూ అరవబోయిన శౌరి అప్పుడు చూశాడు. ఇంకా గడువుకి 5 సెకండ్లు మిగిలి ఉన్నాయి. ప్రబంధ మృదువుగా నవ్వింది అన్నయ్యను చూస్తూ. అదే శౌరికి చాలా ధైర్యాన్ని అందించిందేమో. ప్రొసీడ్. ఆడిటోరియంలో మరోసారి చప్పట్లు. వెంటనే లేచిన ఓ ప్రొఫెసర్ షరతులను వివరించాడు. పరీక్ష గడువు 60 నిమిషాలు, అంటే ఒక్కో పార్టిసిపెంట్కి కేటాయించింది 30 నిమిషాలు. అవును, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వెనక నుంచి కేకలు పెట్టారు. సరే, ఇప్పుడు ప్రబంధే జవాబు చెప్పింది. ఓ ప్రొఫెసర్ చివరి కండిషన్లా అన్నాడు. ప్రశ్న అడిగిన తర్వాత ప్రత్యర్థి ఆలోచించుకోవడానికి గడువు 45 సెకండ్లు మాత్రమే. అప్పటిదాకా విప్పకపోతే మార్కులు కోల్పోయినట్టుగా భావించాలి. లేదు, శౌరి ఆవేశంగా లేచాడు. అరగంట చాలు. ప్రశ్నలు అడిగేది ప్రబంధ, జవాబు చెప్పాల్సింది మిస్టర్ ఆదిత్య. తెలివిని ప్రదర్శించకు మిస్టర్ శౌరి, జోక్యం చేసుకున్నాడు సూరి. ఐక్యూ టెస్ట్లో మేధ నిర్ణయించాలి అంటే పార్టిసిపెంట్స్ ఇద్దరికీ సమానమైన టైంని అలాట్ చేయాలి. ఓకే చెప్పాడు ఆదిత్య. హఠాత్తుగా ఆడిటోరియంలో నిశ్శబ్దం ఆవరించింది. టాస్ వేసి ఎవరు ప్రారంభించాల్సింది నిర్ణయిస్తాం. మరో ప్రొఫెసర్ పైకి లేవబోతుంటే అక్కర్లేదన్నట్టుగా వారించాడు ఆదిత్య. లెట్ మిస్ ప్రబంధ డిసైడ్. క్షణంపాటు ఆమె చూపులు ఆదిత్య చూపులతో కలిసి విడిపోయాయి. నేనే ప్రారంభిస్తాను. రైట్. ప్రొఫెసర్ ప్రారంభ సూచనగా టేబుల్పై డిజిటల్ వాచ్ని చూస్తూ ఇప్పుడు టైం 5:15 కావస్తుంది మిస్ ప్రబంధ అన్నాడు. క్షణంపాటు ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థినిలా కనిపించిన ఆదిత్యను చూసి ప్రబంధ ప్రసన్నంగా కాదు, తనతో ధీటుగా నిలబడగలడా అన్న ధీమాతో మొదటి ప్రశ్న అడిగింది. ఆసియా ఖండంలో ప్రింట్ చేసిన మొదటి గ్రంథం ఏది? ఏ దేశంలో? దేనిపైన అది ముద్రితమైంది? ఆదిత్య పాలభాగం పైన ముత్యాలు పేరుకుంటున్నాయి. 10 సెకండ్ల పాటు నిశ్శబ్దం. ఆడిటోరియంలో కూర్చున్న సూరి ఉద్విగ్నంగా ముందుకు జరిగాడు. ద డైమండ్ సూత్ర అన్నది పుస్తకం పేరు. జవాబు చెప్పాడు ఆదిత్య. అది ప్రింట్ అయింది చైనాలో. ప్రింట్ చేసింది వుడెన్ బాక్స్ పైన. సంవత్సరం క్రీస్తుశకం 858. అడగని మరో ప్రశ్నకు జవాబుల సంవత్సరాన్ని చెప్పాడు. క్షణం పాటు తెప్పరిల లేకపోయింది ప్రబంధ. రైట్. ప్రొఫెసర్స్ ఓ పక్క నోట్ చేసుకుంటున్నారు. రెండో ప్రశ్న. ఇప్పుడు ప్రబంధ ఏకాగ్రతగా ఆదిత్యనే గమనిస్తోంది. యునైటెడ్ స్టేట్స్లో ప్రెసిడెంట్గా ఎన్నుకున్న తొలి రోమన్ క్యాథలిక్ ఎవరు? అమెరికా ప్రెసిడెంట్స్లో మొత్తం ఎంతమందిని అసాసినేట్ చేశారు? హంతకుల పేర్లేమిటి? ప్రొటెస్టెంట్స్ మాత్రమే ప్రెసిడెంట్స్గా ఎక్కువగా ఎన్నికైన యునైటెడ్ స్టేట్స్లో తొలి రోమన్ క్యాథలిక్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ. 39 మంది ప్రెసిడెంట్స్లో 4గురిని అసాసినేట్ చేశారు. క్రీస్తుశకం 1865లో అబ్రహం లింకన్ని హత్య చేసిన అసాసిన్ పేరు జాన్ విక్స్ బూత్. క్రీస్తుశకం 1881లో జేమ్స్ గేర్ఫీల్డ్ని హత్య చేసింది చార్లెస్ గిల్డ్. క్రీస్తుశకం 1901లో యుఎస్ ప్రెసిడెంట్ విలియం మెకెన్లీని హత్య చేసింది లియాన్ జోగో. క్రీస్తుశకం 1963లో కెనడీని హత్య చేసింది లీ హార్డ్ అస్వాల్డ్. రైట్. ప్రబంధ నుదురు స్వేదం పేర్కొంటోంది. క్వశ్చన్ నెంబర్ 3. ప్రపంచంలో తొలిసారి రక్త ప్రసరణ గురించి తెలియచెప్పిన డాక్టర్ ఎవరు? అమెరికన్ ప్రెసిడెంట్ టెడ్డీ రూజ్వెల్ట్కి టెడ్డీ బియర్స్కి సంబంధం ఏమిటి? ఆడిటోరియంలో కూర్చున్న సూరికి అర్థమైపోయింది. ఆదిత్యని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నంగా పొంతనలేని ప్రశ్నల్ని గుప్పిస్తోంది ప్రబంధ. క్రీస్తుశకం 1628లో బ్రిటిష్ ఫిజిషియన్ విలియం హార్వే రక్త ప్రసరణ గురించి కనుక్కోగలిగారు. ఇకపోతే మీ రెండో ప్రశ్నకు జవాబు యుఎస్ ప్రెసిడెంట్ టెడ్డీ రూజ్వెల్ట్ క్రీస్తుశకం 1902లో మిస్సిసిప్పి అడవులకి వేటకు వెళ్ళాడు.
అక్కడ ఎలుగుబంటి పిల్ల పైకి దుముకుతూ వచ్చినా దాన్ని షూట్ చేయడానికి తిరస్కరించాడు. వాషింగ్టన్ న్యూస్ పేపర్ ఓ కార్టూన్లా ప్రచురించింది. బోస్టన్ షాప్ కీపర్ ఆ కార్టూన్ ఆధారంగా ఎలుగుబంటి బొమ్మల్ని తయారు చేసి వాటిని టెడ్డీ బియర్స్ అన్న పేరుతో మార్కెట్లో విడుదల చేశాడు. ఆ టాయ్స్ అమెరికాలో చాలా ప్రసిద్ధి చెందాయి. 2 క్షణాల పాటు గొంతు పెగల్లేదు ప్రబంధకి. ఆ సమయంలో సూరి పెట్టిన కండిషన్ ఆమెకి గుర్తుకు రాలేదు. తిరుగులేని రాజసానికి గండి పడుతోంది. అది ఇన్ని వందల మంది సమక్షంలో. ప్రశ్నలు మరింత జటిలంగా ఉండటానికి తీర్మానించుకుంటూ అడిగింది. చట్టంలో మనం తరచుగా వాడే హెబియస్ కార్పస్ అనే పదానికి మూలం ఏది, ఎప్పుడు, ఎలా అమల్లోకి వచ్చింది? నిశ్శబ్దంగా నిమిషం పాటు చూస్తూ ఉండిపోయాడు ఆదిత్య. ఇది క్విజ్లా లేదు. క్విజ్ మాత్రమే అయితే ఇబ్బందికరమైన సూటిగా జవాబు చెప్పగల ప్రశ్నలే అడిగేది. బ్రిటన్, అమెరికాలే కాక మన దేశంతో పాటు ఇంగ్లీష్ మాట్లాడే చాలా దేశాల్లో ఉపయోగించే హెబియస్ కార్పస్ యాక్ట్ 1979లో బ్రిటన్లో తొలిసారి చట్టంగా అమలైంది. దానికి కారణం ఓ ఆడగూండా అన్నాడు ఆదిత్య. ఆడగూండా అన్న పదం ఆడిటోరియంలో చిత్రంగా ప్రతిధ్వనించి విద్యార్థులు విజిల్స్ ప్రారంభించారు. ఆ పదం కేవలం తనను ఉద్దేశించి అన్నట్టే భావించిన ప్రబంధాన్ని నిశితంగా చూసింది ఆదిత్య వైపు. నోటోరియస్ రౌడీ లేడీ ఆలిస్ రాబిన్సన్ ఓ పార్టీలో చేస్తున్న అల్లరికి ఒళ్ళు మండిన ఓ పోలీస్ కానిస్టేబుల్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేశాడు. తర్వాత చాలా రోజులకి ఆమెని విచారణకి కోర్టుకు తీసుకొచ్చారు. కటిక నేలపైన పడుకోబెట్టి బట్టలు విప్పి ఒంటిపై వాతలు పెట్టిన పోలీసుల బార్బరిక్ ట్రీట్మెంట్ గురించి ఆమె చెప్పినప్పుడు రౌడీ లేడీ అయిన ప్రజలు చాలా ప్రతిస్పందించారు. దానితో వారెంట్ లేకుండా ఆమెను అరెస్ట్ చేసిన కానిస్టేబుల్ని తర్వాత జైలుకి పంపారు. ఆలిస్ రాబిన్సన్ మూలంగా అలాంటివి చాలా కేసులు చట్టం దృష్టికి వచ్చాయి. దాంతో విచారణ లేకుండా ఖైదు చేసిన వ్యక్తిని రక్షించే ఉద్దేశంతో హెబియస్ కార్పస్ యాక్ట్ సృష్టించారు. హెబియస్ కార్పస్ అనేది ఓ లాటిన్ ఫ్రేజ్. దాని అర్థం లెట్ ద బాడీ బీ బ్రాట్ బిఫోర్ ద జడ్జ్. హిప్ హిప్ హుర్రే సూరి కేకకి శృతి కలిపారు చాలామంది విద్యార్థులు. తనకు ఎవరూ ఎదురు నిలవలేరు అనుకున్న ప్రబంధకు తన ఎదురుగా ఉన్నతను సామాన్యుడు కాడని అర్థమైంది. ఆమె దృష్టి అసంకల్పితంగా సూరి వైపు మళ్ళింది. రోషం ఉక్రోషంతో నలిగిపోతూ వాచ్ కేసు చూసింది. 5:40 అంటే ఇంకా మిగిలింది 5 నిమిషాలు. కనీసం ఒక్కటంటే ఒక్కటి అతను జవాబు చెప్పలేని ఒక్క ప్రశ్న అయినా అడగలేకపోయింది. తొలిసారి స్టెథోస్కోప్ని కనిపెట్టింది మనిషికి సహజమైన బిడియం మూలంగా టక్కున అన్నాడు ఆదిత్య. ప్రశ్నని మధ్యలోనే ఖండించడాన్ని ప్రబంధ అంగీకరించలేకపోయింది. పైగా తనని ఓ బిడియం లేని మనిషిలా అతను చూడటాన్ని సహించలేకపోయింది. వాట్ డూ యూ మీన్? ఎస్ మిస్ ప్రబంధ, మనిషికి సహజంగా ఉండే బిడియం చాలా సమస్యల నుంచి కాపాడుతుంది, చరిత్రాత్మకమైన సంఘటనలకి కారణమవుతుంది. ఈ స్టేట్మెంట్ ఎవరిని ఉద్దేశించి సెలవిస్తున్నట్టు సర్కాస్టిక్గా అడిగింది. క్షమించండి, నేను చెబుతున్నది మీ ప్రశ్నకి జవాబు, ప్రసన్నంగా అన్నాడు. 19వ శతాబ్దంలో ఫ్రెంచ్ ఫిజిషియన్ రెన్లినిక్ ఓ సమస్యను ఎదుర్కొన్నాడు. ఆ రోజుల్లో డాక్టర్లు చెవిని ఆనించి గుండె చప్పుడు వింటూ హృద్రోగాలను నిర్ణయించేవారు. ఒకనాడు ఓ అందమైన వయసులో ఉన్న అమ్మాయి లీనెక్ దగ్గరికి వచ్చి తన జబ్బు గురించి చెప్పింది. లక్షణాలను బట్టి హృద్రోగంగా అనిపించడంతో ఏ ఆచ్ఛాదన లేని ఆమె గుండె పైన చెవి పెట్టి వినాల్సిన స్థితి. చాలా బిడియంగా నిలబడిపోయాడు. తర్వాత ఆమె గుండె చప్పుడు ఏ విధంగా ఉన్నది తెలుసుకోవడానికి ఓ న్యూస్ పేపర్ని గుండ్రంగా చుట్టి ఆమె గుండె పైన ఉంచి రెండో రంధ్రం దగ్గర చెవి ఉంచి విన్నాడు. అంతే. 30 సెంటీమీటర్ల పొడవు ఉన్న ఓ వెదురు బొంగుని గొట్టంలా తయారు చేసి దాంతో అలాంటి సమస్యను పరిష్కరించి అలా స్టెథోస్కోప్ పుట్టుకి కారణమయ్యాడు. ఓటమి లాంటి స్థితి. నిభాయించుకోలేకపోయింది. చివరి ప్రశ్నతోనైనా అతన్ని కంగారు పెట్టాలి. అసలు ప్రబంధ అలాంటి ప్రశ్న అడుగుతుందని విద్యార్థులే కాదు, ఆమె అన్నయ్య సౌరి కూడా ఊహించలేకపోయాడు. వాత్సాయన కామ సూత్రాలలో సాంప్రయోగికం అనే చాలా ఇబ్బందిగా పదాలని కూడగట్టుకుంటోంది. 2వ అధికరణంలో 11వ అధ్యాయంలో ఏ అంశాలు చర్చకు వచ్చాయి? అందులో చివరి అంశం ఏది? అవాక్కైపోయాడు ఆదిత్య. అతను తేరుకునేలోగా 45 సెకండ్ల వ్యవధి దాటిపోయింది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఈజ్ ఓవర్, ప్రొఫెసర్ డిక్లేర్ చేశారు. జవాబు చెప్పమంటారా? అడిగింది ప్రబంధ ఉక్రోషంగా ఆదిత్యం చూస్తూ. అవసరం లేదు, బిడియంగా తల తిప్పుకున్నాడు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకి జవాబు చెప్పండి చాలు. వెల్కమ్. ప్రబంధలో పెద్ద సంచలనం లేదు. కానీ శౌరి ఆందోళనగా చూస్తున్నాడు. ఏ ధైర్యంతో సూరి ఛాలెంజ్ చేశాడో అర్థమైన శౌరి ఇప్పుడు ఆదిత్య గెలుపు గురించి ఆలోచించడం లేదు. ఒకవేళ ఆదిత్య గెలిస్తే ఆ తర్వాత ప్రబంధ ఏం చేయాల్సింది గుర్తుకొచ్చి నలిగిపోతున్నాడు. ఇందరు విద్యార్థుల ముందు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురైన ప్రబంధ అలాంటి సన్నివేశం ఎదుర్కోవాల్సి వస్తే ఈ పోటీని ఎలా ఆపాలి? కనీసం ప్రబంధ గెలుపుగానైనా ఎలా మార్చాలి? అప్పటికే ఆదిత్యం చూస్తూ ప్రారంభించమన్నట్టుగా సంజ్ఞ చేశారు ప్రొఫెసర్స్. డిజిటల్పై అంకెలు శౌరికి తన గుండెలపైన చురకల్లా అనిపిస్తున్నాయి. స్టాప్ ఇట్ అరిచాడు శౌరి. ఏమైంది? కూల్గా అడిగాడు సూరి. నేను ఈ పోటీకి అంగీకరించను, మొండిగా అన్నాడు శౌరి.
ఓ ప్రొఫెసర్ సర్ది చెప్పాలని పైకి లేవబోయి ఆగిపోయాడు. మిస్టర్ సౌరి, సూరి ఆవేశపడటం లేదు, మృదువుగా అన్నాడు. ఈ స్థాయిలో పోటీ నుంచి విరమించడము అంటే ఓటమిని అంగీకరించడమే. దానికి నువ్వే పేరు పెట్టినా నాకు అభ్యంతరం లేదు. శౌరి వేగంగా డయాస్ పైకి నడిచాడు. ప్రబంధ, కమాన్. ప్రబంధలో చలనం లేదు. అంతసేపు నిశ్శబ్దంగా ఉన్న ఆడిటోరియంలో ఉన్నట్టుండి కేకలు మొదలయ్యాయి. షేమ్, షేమ్! ఇంజనీరింగ్ విద్యార్థులు గట్టిగా అరిచారు. బుల్షిట్! శౌరి ప్రబంధ చేయి పట్టుకోబోతుంటే ఆమె ఆవేశంగా లేచింది. అన్నయ్య, శౌరి మధ్యలో చేస్తున్న ఈ హడావుడి ఆమెకు చాలా అవమానకరంగా తోచిందేమో. ప్లీజ్ స్టాప్ దిస్ నాన్సెన్స్. నీకు తెలీదు, నచ్చ చెప్పబోయాడు. పోటీకి సిద్ధపడింది నేను, సో ఏ నిర్ణయమైనా తీసుకోవాల్సింది నేను. హియర్, హియర్! ఆడిటోరియంలో నుంచి కేకలు వినిపించాయి. న్యాయ నిర్ణేతలుగా ఉండమని అభ్యర్థించిన శౌరి ఇలాంటి అవాంతరం కలిగజేయడం సహించలేని ఓ సీనియర్ ప్రొఫెసర్ జోక్యం చేసుకోబోయాడు. కానీ వైస్ ఛాన్సలర్ కావడానికి అవకాశం ఉన్న తను ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకుతో గొడవ పట్టడం సమంజసం కాదని నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ప్లీజ్! ఈసారి సూరి అభ్యర్థనగా చూశాడు శౌరి వైపు. నిజానికి అది అభ్యర్థనలా లేదు. జూదంలో బారిన ఓడిన ధర్మరాజు పైన దుర్యోధనుడు చూపిస్తున్న సానుభూతిలా ఉంది. వస్తావా రావా? చివరి హెచ్చరికలా శౌరి ప్రబంధం చూశాడు. సారీ, అంతే మొండిగా అంది ప్రబంధ. ఇంకా పట్టుదలను ప్రదర్శిస్తే ప్రబంధ ఏ స్థాయికి వెళ్లేది శౌరికి తెలుసు. లౌక్యం తెలియని ప్రబంధ 10 మంది ముందు తన పరువు తీస్తుంది. దూకుడుగా కిందికి దిగిపోయాడు శౌరి. ప్లీజ్ ప్రొసీడ్, ఆదిత్యం చూస్తోంది ప్రబంధ. హఠాత్తుగా ఆడిటోరియంలో నిశ్శబ్దం ఆవరించింది. టైం నోట్ చేసుకున్నారు న్యాయ నిర్ణేతలుగా ఉన్న ప్రొఫెసర్స్. మగబిడ్డ పుట్టుకి కారణం తల్లిదండ్రులు ఎవరు, ఎందుకు? ఆదిత్య అడిగాడు తొలి ప్రశ్నగా. ఇంత చచ్చు ప్రశ్న అడుగుతాడని ఊహించినందుకేమో రిలాక్సింగ్గా క్షణం చూసింది ప్రబంధ. పురుషాధిక్యం గల ఈ సొసైటీలో మగబిడ్డకి జన్మనివ్వనందుకు భార్యని హింసించి వంశాకోణం కోసం మరో ఆడదాన్ని కట్టుకోవాలనుకుంటాడు భర్త. కానీ మగబిడ్డ పుట్టుకి అసలు కారణం ఆడది కాదు, మగడి స్థానంలో ఉన్న మగాడు. ఇంతదాకా ఉత్సాహంగా చెప్పిన ప్రబంధ ఇప్పుడు కారణం చెప్పడానికి క్షణం సంకోచించింది. భార్యాభర్తల సంగమం మొదలుకొని పిండం ఫార్మేషన్ దాకా చెప్పాలని ఉన్నా ఒక స్త్రీ అయ్యుండి ఆ ప్రాసెస్ వివరంగా తెలియచేయటం ఎంత ఇబ్బందికరమైన విషయమో తోచడంతో ఇది కావాలనే ఆదిత్య తనని ఇరకాటంలో పెట్టడంగా భావించింది. ఆ ఆలోచనే ఆమె అహాన్ని రెచ్చగొట్టిందేమో కూడా. భార్యాభర్తల కలయికలోని క్రోమోజోమ్స్ ప్యాటర్న్ని బట్టి కడుపులోని బిడ్డ ఆడా లేక మగ అన్నదే నిర్ణీతమవుతుంది. కేవలం ఎక్స్ క్రోమోజోమ్స్ మాత్రమే ఉండే స్త్రీకి ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్స్ గల పురుషుడి నుంచి ఎక్స్ సంప్రాప్తిస్తే ఎక్స్గా ఫీమేల్ చైల్డ్కి కారణమవుతుంది. లేదు, మగాడి నుంచి ఉత్పత్తి అయ్యే వై క్రోమోజోమ్ స్త్రీ ఎక్స్తో కలిస్తే XYగా ఏర్పడి మేల్ చైల్డ్కి కారణమవుతుంది. తొణుకు బెణుకు లేకుండా ప్రబంధ చెప్పిన జవాబుకి ఆడిటోరియంలో కూర్చున్న విద్యార్థులంతా ఉత్సాహంగా చప్పట్లు కొట్టారు. రైట్! ఆదిత్య అభినందనపూర్వకంగా చూశాడు. యువతులు చాలా ఎత్తుకు ఎదగగలుగుతున్న ప్రస్తుత ప్రపంచంలో అందరికన్నా ఎత్తుకు ఎదిగిన యువతి ఎవరు? స్త్రీ జాతిపై సానుభూతి వర్షించనక్కర్లేదు. ప్రశ్న క్లియర్గా అడగండి, ఉక్రోషంగా అంది ప్రబంధ. ద టాలెస్ట్ లేడీ ఇన్ ద వరల్డ్. చైనా దేశానికి చెందిన జెంగ్ జియాలియాన్. ఆమె పెరిగిన ఎత్తు 8 అడుగుల 1 అంగుళం. ఫైన్, వెంటనే అడిగాడు. మిరపకాయలు ఎందుకంత మంట పుట్టిస్తాయి? అందులో మంట పుట్టించే క్యాప్సికిన్ అనే కెమికల్ ఉండబట్టి. ప్రబంధ మీదను అప్పటికిగానే అంచనా వేయలిన ఆదిత్య వాచ్ కేసు చూశాడు. ఇక్కడ టెస్ట్లో విజయం నిర్ణీతమయ్యేది అరగంట వ్యవధిలో. ఎన్ని ప్రశ్నలకు జవాబు చెప్పగలిగారు అన్న విషయం పైన కాదు, ఎన్ని ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోయారు అన్న అంశంపైనే. ఇంకా విజయం వైపే ప్రయాణిస్తున్న ప్రబంధని 6 నిమిషం పాటు తదేకంగా చూస్తూ కొన్ని ప్రశ్నల్ని మననం చేసుకున్నాడు ఆదిత్య. ప్రపంచంలోని ఓ మహానగరంలో ఓ రాత్రి పూర్తిగా విద్యుచ్ఛక్తి పోవడం మూలంగా తరువాత 9 నెలలకి జనాల సంఖ్య పెరిగిందన్నది ఓ మోడర్న్ లెజెండ్. ఏ నగరం అది? న్యూయార్క్ టక్కును చెప్పింది. అలా ఓ రాత్రి విద్యుచ్ఛక్తి పోయింది 1965 నవంబర్ 9వ తేదీన. కానీ 9 నెలల తర్వాత బర్త్ రేట్ పెరిగిందన్న విషయాన్ని డెమోగ్రాఫర్స్ తోసిపుచ్చారు. హుర్రే! శౌరి ఉద్విగ్నంగా అరిచాడు. నేపథ్యంలా చప్పట్లు వినిపించాయి. సూరి సన్నగా కంపిస్తున్నాడు. మిగిలింది 9.5 నిమిషాలు. జంతు ప్రపంచంలో ఒక జంతువు తండ్రి స్థానంలో ఉండి పిల్లలకి జన్మనిస్తుంది. ఉలిక్కి పడింది ప్రబంధ తొలిసారి. వాట్? ఎస్, తల్లి జంతువు కాదు, తండ్రే పిల్లల్ని కంటుంది. ఆ జంతువు పేరు? 1, 2, 3 40 సెకండ్లు గడిచాయి. తెలీదు. సముద్రపు గుర్రం. రైట్! ఓ ప్రొఫెసర్ వెంటనే అన్నాడు. ప్రొసీడ్. ఉన్నట్టుండి అక్కడ వాతావరణం వేడెక్కిపోయింది. ఇంతవరకు ఇద్దరు ప్రత్యర్థులు సమానంగానే ఉన్నారు. ప్రపంచంలో ఇంతవరకు ఉన్న కాస్ట్లీయెస్ట్ డ్రెస్ 1977లో ప్యారిస్లో ఫ్యాషన్ షోలో ప్రదర్శితమైంది. దాని ఖరీదు £1 మిలియన్. ఆ తర్వాత ఓ అరబ్ రాజకుమారి కొనుక్కుంది. జెడ్ అనే అక్షరంతో మొదలయ్యే ప్రపంచ దేశాలు ఎన్ని? వాటి పేర్లు? జైర్, జూంబియా, జింబాబ్వే అనే 3 దేశాలు. ఆదిత్య నుదుటిపైన స్వేదం పేర్కొంటోంది. నెపోలియన్ ఎక్కడ, ఎప్పుడు, ఎలా మరణించాడు? క్రీస్తు శకం 1921లో సెయింట్ హెలీనా దీవిలో తన 52వ ఏట చనిపోయాడు.
ఆర్సెనిక్ విషం పూసిన వాల్ పేపర్స్ అతడి గదిలో ఉంచారని, ఆ పేపర్స్ స్లో పాయిజన్లా పనిచేసి అతడి ప్రాణం తీశాయని అంటారు. సూర్యులో ఉత్కంఠ ఉధృతమవుతోంది. ఇక మిగిలింది 1 నిమిషం మాత్రమే. ఆదిత్య నిట్టూర్పులా గాలిని పీల్చి తన చివరి ప్రశ్న అడిగాడు. ప్రాణహాని కలిగించే స్థితిలో సంపర్కానికి సిద్ధపడి పిల్లల్ని కనే ప్రాణి ఏది? ప్రబంధ సాలోచనగా చూస్తోంది ఆదిత్యనే. మరోసారి అడగనా? అక్కర్లేదు, అర్థమైంది. ఆ ప్రాణికి వాత్సాయనుడి కామసూత్రాల గురించి తెలీదు, కానీ తన జాతి వృద్ధికి సిద్ధపడుతుంది. అది ప్రాణాపాయకరమైన స్థితిలో. ప్రబంధ తల వాలిపోయింది. టైమ్ ఈజ్ అప్. ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. జవాబు చెప్పేదా? ప్రబంధ క్షణం పాటు ఆదిత్యం చూసి తల తిప్పుకుంది. అప్పటికే ఆడిటోరియంలోని కుర్చీలపైన మోదుతున్నారు. గ్రేట్ ఆదిత్య, గ్రేట్, హెప్పీ హుర్రే, బ్రేవ్ ఆదిత్య. ఉప్పెన లాంటి హోరు. ఆదిత్యని పైకెత్తుతున్నారు చాలామంది విద్యార్థులు. ఆదిత్య చెప్పలేకపోయింది ఒక్క జవాబు. కానీ ప్రబంధ 2 ప్రశ్నలకి వదిలివ్వలేకపోయింది. ఆదిత్యని విజేతగా నిర్ణయించిన 5 ప్రొఫెసర్స్ వెళ్ళిపోయిన మరుక్షణం అక్కడ మొదలైంది అసలు పోరాటం. ఆగు మిస్టర్ సౌరి. ద్వారం దాటబోయిన సౌరి సూరి పిలుపుతో రోషంగా వెనక్కి తిరిగాడు. మన పందెంలో అతి ముఖ్యమైన ఘట్టాన్ని నువ్వు చూడాలి. ఆదిత్యకి ఇదేమిటో అర్థం కాలేదు. అసలు తను ఓడితే జరిగేదేమిటో చెప్పాడు తప్ప గెలిస్తే ప్రబంధ ఏం చేసేది, ఏం చేయాలని షరతుగా పెట్టింది సూరి ఆదిత్యకి చెప్పలేదు. మిస్టర్ సూరి. దూకుడుగా 2 అడుగులు ముందుకు వేసిన సౌరి ఏ క్షణంలో అయినా కలియబడేటట్టున్నాడు. పొగరు తలకెక్కనీయకు, ఎక్కింది నీకు, అంతే బింకంగా అన్నాడు సూరి. ఇప్పుడు నాకు నీ కార్ కీస్ ఎలాగో అవసరం లేదు, కాబట్టి మిగిలిన ఆ కిస్ సంగతి ఆలోచిద్దాం. సౌరి చెయ్యి గాల్లోకి లేచింది. ఆదిత్య అడ్డం పడ్డాడు. సౌరి ప్లీజ్. సౌరి చేతిని పట్టుకుని అభ్యర్థనగా చూశాడు ఆదిత్య. సూరి ఆగలేదు. వేగంగా ప్రబంధను సమీపించాడు. నువ్వేమంటావు మిస్ ప్రబంధ? ముఖ్యమంత్రి కూతురిగా నువ్వు రాజసాన్ని ప్రదర్శిస్తావా, లేక మాట నిలబెట్టుకునే యువతిగా ఆదిత్యకి ముద్దు పెడతావా? ఏ యువతికి ఎదురు కాకూడని పరీక్ష ఇది. అది అహమో లేక ఇందాకటి ఓటమి మూలంగా కలిగిన కలవరపాటో. అది కాన్నాడు ఇంతమంది విద్యార్థుల ముందు ఇప్పుడు ఎదుర్కొంటున్న స్థితికి బిడియమో. ఆమె కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరుగుతున్నాయి. మన స్టూడెంట్స్ అంతా చాలా ఆసక్తిగా చూస్తున్నారు. డిసైడ్ యువర్ సెల్ఫ్. ఓకే. ప్రబంధ స్థిరంగా అంది తల వంచుకొని. నేను మాట తప్పను. ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. తలపైకెత్తి చూసింది నెమ్మదిగా. ఆదిత్య లేడు. అటు ఇటు దిక్కులు చూశారంతా. ఆదిత్య అదృశ్యమైపోయాడు. శృతిమించిన చైతన్యంతో 100 కొద్ది విద్యార్థులు ఉత్తేజంగా ఎదురుచూస్తున్న సన్నివేశంలో తను పాత్ర కాలేక పురివిప్పి ఆడే ఓ అహంకారానికి ఉరిశిక్ష వేసినట్టు ఉన్నట్టుండి అంతర్ధానమైపోయాడు. నిన్ను గెలిచిన ఆదిత్య తన సంస్కారంతో కూడా నీ అహంకారం పైన విజయం సాధించాడు ప్రబంధ. గుడ్ లక్. ఇది గాయపరిచింది సౌరిని మాత్రమే కాదు, ప్రబంధన్ కూడా. అన్ని 100 మంది విద్యార్థులలో ప్రబంధను చూసి జాలిగా కలవరపడింది ఒకే ఒక్క వ్యక్తి. ఆమె ప్రణయ. అదే యూనివర్సిటీలో ఎకనామిక్స్ పీజీ చేస్తున్న ఓ విద్యార్థిని. ఏమిటలా పారిపోయావు? ఇంట్లో అడుగుపెట్టిన ఆదిత్యని అడిగాడు సూరి. గెలిచిన ఉత్సాహంలో సూరి బాగా తాగి సరాసరి ఆదిత్య దగ్గరికి వచ్చాడు. లోపల అనిత వంట చేస్తుంది. లక్ష్మమ్మ అప్పుడప్పుడు దగ్గుతున్న చప్పుడు అస్పష్టంగా బయట గదిలోకి వినిపిస్తుంది. ఇట్స్ మార్వలెస్. సౌరి యూనివర్సిటీలో ఇక తలెత్తుకోలేడు. సూరిలో పట్లలేని ఆనందం. యు హ్యావ్ బికమ్ హీరో ఆఫ్ అవర్ యూనివర్సిటీ. ఆదిత్యలో చలనం లేదు. తల వంచుకుని నేలకేసి చూస్తుంటే ఒళ్ళు మండిపోయిందేమో. గర్వంగా తలెత్తుకోలేక ఆ నేలు చూపులేమిటి? సూరి నిర్లిప్తంగా అన్నాడు ఆదిత్య. నీ గెలుపుని నీవు కోరుకోవడం తప్పు కాదు. ఆ గెలుపు మరొకరి అభిమానాన్ని దెబ్బ కొట్టేదిగా మార్చుకోవాలనుకోవడం దారుణం. ఏ విషయం గురించి ఆదిత్య అంతగా కలత చెందుతున్నది అర్థమైపోయింది. అంతర్ముఖుడిలా బ్రతకడమే అలవాటైన ఆదిత్య తన విజయానికి పొంగిపోలేదు. కానీ సూరి తనకు ముందే చెప్పిన షరతు గురించి చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాడు. నీ ఆలోచనల్ని నేను అర్థం చేసుకుంటున్నాను ఆదిత్య. వయసులో ఉన్న ఒక గొప్పింటి అమ్మాయిని అలా కించపరచడం నా అభిమతం కాదు. అసలు నా ఆలోచన అది కానే కాదు. బహుశా అంతదాకా వస్తే నేనే అడ్డం పడేవాడినేమో కూడా. అసలు ఆ స్థితి దాకా డ్రైవ్ చేయాలనుకోవడం కూడా నేరమే కాదనను. కానీ అక్కడ నేను కోరింది ఆమె అహాన్ని చల్లార్చడం. దానివల్ల చల్లారదు. ఏ ఆడపిల్ల అయినా అక్కడే అతిగా గాయపడుతుంది. నీ అనాలిసిస్కి నా జోహార్లు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో. పందానికి ముందుగా సిద్ధపడింది తను, నేను కాదు. నీకు ముద్దిమ్మని ముందు అడిగింది నేను కాదు. నేను కారు డ్రైవర్ని కావాలని ఆమె కండిషన్ పెట్టాకనే ఇలాంటి షరతుకి నేను సిద్ధపడింది. ఆదిత్యని ఆప్యాయంగా భుజం మీద తడుతూ అన్నాడు. మనం గెలిచాం కాబట్టి, గెలిచాక ఆమెను నలుగురు ముందు నిలదీశాను కాబట్టి నువ్వు అలా రియాక్ట్ అవుతున్నావు. ఒకవేళ మనం ఓడితే శౌరి ఎంత రాద్ధాంతం చేసేది నువ్వు ఊహించలేవు. వెల్, ఇదంతా జరిగాక నేను సంతృప్తి పడుతున్నది ఒక్కదానికి. ఒక సమస్య నన్ను కంగారు పెట్టినా కాకతాళీయంగా నువ్వు ప్రొజెక్ట్ అయ్యావు. ఐ డోంట్ థింక్ సో. తన పనేదో తను చేసుకుపోయే ఆదిత్యకి ఇదంతా ఆనందంగా లేదు. దీనివలన మనం కొందరికి శత్రువులమయ్యాం. నాన్సెన్స్ ఖండించాడు సూరి. 1-2 రోజుల్లో సౌరి కూడా సర్దుకుపోతాడు. చూస్తుండు. కథ కొనసాగుతుంది.